ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. స్టాక్స్లో స్టాక్ యూజింగ్ ఏఐ ప్రోగ్రామ్ చూసాం, లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ చూసాం. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాం ఇప్పుడు. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ద మోస్ట్ కామన్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ద ఆపరేటర్ సింబల్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఇట్స్ టూ ఆపరెంట్స్. ఓకే, మన అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనం మీకు ఐడియా ఉండే ఉంటుంది, అందరికీ కూడా ఐడియా ఉంటుంది. మనం ఆపరెంట్స్ అంటే నేమ్స్. ఓకే, ఆపరేటర్ సింబల్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఇట్స్ టూ ఆపరెంట్స్. ఈ టూ ఆపరెంట్స్కి బిట్వీన్గా మనం ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి, ప్లేస్ చేస్తాం కాబట్టి the way to write arithmetic expression is known as notation అంట. ఓకే, మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఆపరేటర్ని టూ ఆపరెంట్స్ బిట్వీన్గా ప్లేస్ చేస్తాం. ఓకే, ఈ విధంగా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని మనం రాసుకోవడాన్ని ఏమంటాం? నొటేషన్ అంటాం. ఓకే, ద నొటేషన్ అంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ డివైడెడ్ ఇంటూ 3 నొటేషన్స్. అవేంటి? ఇన్ఫిక్స్ నొటేషన్, ప్రిఫిక్స్ నొటేషన్, పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఓకే, ఇన్ఫిక్స్ అంటే మనం రాసినదే ఇన్ఫిక్స్. ఇప్పుడు మనం రాసాం కదా A+B అని, అది ఇన్ఫిక్స్. మరి ప్రిఫిక్స్ నొటేషన్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫిక్స్ నొటేషన్ అబ్జర్వ్ చేయండి. ద ఆపరేటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిక్స్ నొటేషన్. ఇన్ఫిక్స్ నొటేషన్లో ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ బిట్వీన్గా ఉంటుంది, దాన్నే మనం ఇన్ఫిక్స్ నొటేషన్ అంటాం. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. మనం పెరెంథసిస్లో A+B అని రాసాం. ఓకే, నెక్స్ట్ యాస్ట్రిక్ పెరెంథసిస్లో C-D. ఓకే, అక్కడ A+B అనేది ఒక ఆపరేషన్ ఎడిషన్ పెర్ఫామ్ చేస్తుంది, C-D సబ్ట్రాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. ఆ రెండింటికి వచ్చిన రిజల్ట్ మనకి మల్టిప్లికేషను జరుగుతుంది, వచ్చిన రిజల్ట్. ఓకే, నెక్స్ట్ ఇలా ఆపరెంట్స్కి బిట్వీన్గా రాసాం ఆపరేటర్స్ కాబట్టి దీన్ని ఇన్ఫిక్స్ నొటేషన్ అని కాల్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఆపరెంట్స్కి బిట్వీన్గా ఆపరేటర్ ఉంటే దాన్ని ఇన్ఫిక్స్ నొటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రిఫిక్స్ నొటేషన్. ద ఆపరేటర్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ ప్రిఫిక్స్ నొటేషన్. ఆపరేటర్ అంట ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఆపరెంట్స్కి ముందే. ప్రిఫిక్స్ అంటే ముందు కదా, ముందుగానే ఆపరేటర్ ఉంటే దాన్ని ప్రిఫిక్స్ నొటేషన్ అని కాల్ చేస్తాం. ప్రిఫిక్స్ నొటేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాలిష్ నొటేషన్. ప్రిఫిక్స్ నొటేషన్ని మనం ఇంకా ఏ విధంగా కాల్ చేయొచ్చు? పాలిష్ నొటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, మనకి ప్రిఫిక్స్ నొటేషన్ అని డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే పాలిష్ నొటేషన్ అని కూడా అడగచ్చు. ఓకే, 2 నేమ్స్లో ఏ నేమ్ అయినా ఉపయోగించి మనకు క్వశ్చన్ అడగచ్చు. ప్రిఫిక్స్ నొటేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఆపరెంట్స్కి ముందు ఆపరేటర్ ఉంటుంది. ఓకే, మనం పైన రాసిన ఇన్ఫిక్స్నే ప్రిఫిక్స్లోకి కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చింది చూడండి. ఫస్ట్ మనకి A+B పైన ఇన్ఫిక్స్ నొటేషన్ అబ్జర్వ్ చేయండి. A+B. ఓకే, A+Bని మనకి ఆపరేటర్ అనేది బిట్వీన్గా కాకుండా ప్రిఫిక్స్ పెడితే ఏమొచ్చింది? +AB. ఓకే, +AB. ఇక్కడ కూడా అంతే. C-Dని
సి మైనస్ టీని మనం ప్రిఫిక్స్లో కన్వర్ట్ చేస్తే మైనస్ సిడి. ఈ రెండిటికి మధ్యన యాస్ట్రిక్ ఉంది కదా మల్టిప్లికేషన్, అది కూడా ఈ రెండు, ఇది ఏ ఇది బి అనుకుంటే ఓకే, మళ్ళీ యాస్ట్రిక్ ఏబి అంటాం కదా, యాస్ట్రిక్ ఏబి అంటే ఏ ప్లేస్లో ప్లస్ ఏబి రాసాం. చూడండి యాస్ట్రిక్ ఉంది కింద. ప్రిఫిక్స్ నొటేషన్లో అబ్జర్వ్ చేసినట్లయితే యాస్ట్రిక్ ఓకే ప్లస్ ఏబి, ఏ ప్లస్ బికి ప్లస్ ఏబి రాసాం. ఓకే, బి ప్లేస్లో ఏముంది సి మైనస్ డి ఉంది, సి మైనస్ డికి మైనస్ సిడి రాసాం. ఓకే, మళ్ళీ ఎలా కన్వర్ట్ చేస్తామనేది చూద్దాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చుకున్నాం. అంటే మనం రాసినప్పుడు అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది అంటే మీకు జస్ట్ కన్వర్షన్స్ మళ్ళీ చెప్పుకుందాం, కింద టేబుల్ చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. ఓకే, టేబుల్ చూసాక అప్పుడు నెక్స్ట్ కన్వర్షన్స్ ఎలా జరుగుతాయో చూద్దాం. మీకు మరి ప్రయారిటీ ప్రెసిడెన్స్ అనేది తెలియాలి కాబట్టి మీకు ఫస్ట్ ప్రిఫిక్స్ అంటే ఆపరెంట్స్కి ముందు ఉంటుంది ఆపరేటర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ప్రిఫిక్స్కి అనదర్ నేమ్ ఏంటి, పాలిష్ నొటేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ద ఆపరేటర్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఆపరెంట్స్ ఈజ్ కాల్డ్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్. మనకి ఆపరెంట్స్కి తర్వాత ఉంటే ఆపరేటర్, దాన్ని ఏమంటాం, ఆ నొటేషన్ని పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అని కాల్ చేస్తాం. పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రివర్స్ పాలిష్ నొటేషన్. పోస్ట్ ఫిక్స్ నొటేషన్నే మనం రివర్స్ పాలిష్ నొటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఆపరేటర్ ఎక్కడుంది, ఆపరెంట్స్కి తర్వాత ఉంది. ఓకే, ఆఫ్టర్ ఉంది, ఆపరెంట్స్కి ఆఫ్టర్ ఆపరేటర్ రాసుకున్నాం. ఏబి ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్. ఇది కూడా పైన ఉన్న ఇన్ఫిక్స్ నొటేషన్నే పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ఫిక్స్ నొటేషన్ అయితే 2 ఆపరెంట్స్కి బిట్వీన్గా ఆపరేటర్ ఉంటుంది. ప్రిఫిక్స్ అంటే ఐడియా ఉంది కదా, ముందు ఉంటుంది. ఓకే, అంటే ఆపరెంట్స్కి ముందు ఆపరేటర్ ఉంటుంది. పోస్ట్ ఫిక్స్ అంటే ఆపరెంట్స్కి తర్వాత ఆపరేటర్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రిఫిక్స్ని అయితే పాలిష్ నొటేషన్ అని కాల్ చేసుకుంటాం, పోస్ట్ ఫిక్స్ని అయితే రివర్స్ పాలిష్ నొటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టేబుల్ అబ్జర్వ్ చేయండి. ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఫస్ట్ ఏముంది, ఎక్స్పోనెంట్కి హై ప్రయారిటీ ఉంది. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ ఎక్స్పోనెంట్ కనిపిస్తే ఫస్ట్ అదే పెర్ఫామ్ చేయాలి, ఆ ఆపరేషనే పెర్ఫామ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి, మల్టిప్లికేషన్ డివిజన్కి సేమ్ ప్రయారిటీ, నెక్స్ట్ లో ప్రయారిటీ ఏంటి, ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఓకే, ఎడిషన్ సబ్ట్రాక్షన్ లో ప్రయారిటీ. ఈ ఆపరేటర్స్ అన్నీ కలిసి కనిపించినప్పుడు మనకి ఎక్స్ప్రెషన్లో మనం ఏది సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫిక్స్ నొటేషన్ చూస్తే మనకి ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఓకే, మరి ఆ మూడిట్లో దేని ప్రెసిడెన్స్ ఎక్కువగా ఉంది అంటే మల్టిప్లికేషన్ అనేది ఎక్కువ ఉంది. ఎడిషన్ సబ్ట్రాక్షన్ లో ప్రెసిడెన్స్, దానికన్నా మనకి హై ప్రెసిడెన్స్ ఏంటి, మల్టిప్లికేషన్కి ఉంది. అబ్జర్వ్ చేయండి. కాబట్టి మనకి ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్కి మనకి ఆ టేబుల్ ఆర్డర్ చూడండి, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్సీ. ఫస్ట్ హై ప్రెసిడెన్సీ ఎక్స్పోనెంట్కి, నెక్స్ట్ హై ప్రెసిడెన్సీ మల్టిప్లికేషను డివిజను, నెక్స్ట్ ఇంకా ఏమీ లేదు, లో ప్రెసిడెన్స్ అంటాం, ఎడిషను సబ్ట్రాక్షన్ అంటాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ది అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ఫిక్స్ నొటేషన్లో చూడండి, మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ పెర్ఫామ్ చేయాలి. ఎందుకని అంటే హై ప్రెసిడెన్స్ కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇది ఒక ఏ అనుకుంటే ఇది బి అనుకోవాలి. ఓకే, మళ్ళీ
ఏబి, మళ్ళీ ఏలో మళ్ళీ ఇదంతా ఒక పార్ట్ అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది కదా. బిట్వీన్గా ఆపరేటర్ ఉంది, 2 ఆపరెంట్స్. ఈ ఆపరెంట్లు మళ్ళీ ఎనదర్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఏంటది ఏ ప్లస్ బి సాల్వ్ చేసేసుకొని C-D సాల్వ్ చేసుకొని తర్వాత మల్టిప్లికేషన్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటాం మాత్రం ప్రెసిడెన్సీని బేస్ అయ్యి చేసుకోవాలి. ఓకే, మనం డైరెక్ట్గా వాల్యూస్ మీద పెర్ఫామ్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి ఎక్స్పోనెంట్, నెక్స్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, డివిజన్, నెక్స్ట్ లో ప్రయారిటీ ఏంటి ఎడిషన్, సబ్ట్రాక్షన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సమ్ ఇన్ఫిక్స్ నోటేషన్స్ ఉన్నాయి, వాటిని పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు నోటేషన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ప్రిఫిక్స్ నోటేషన్స్లో కన్వర్ట్ చేసినవి కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ A+B రాసుకున్నాం. A+Bకి పోస్ట్ ఫిక్స్ అయితే AB ప్లస్ వస్తుంది. ఓకే, పోస్ట్ ఫిక్స్ అయితే AB ప్లస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ ఇన్ఫిక్స్ నోటేషన్ని మనం చూడండి, A+Bని ప్రిఫిక్స్లో కన్వర్ట్ చేస్తే ప్లస్ ఆపరేటర్ ముందు వస్తుంది, తర్వాత ఆపరెంట్స్ వస్తాయి కాబట్టి +AB. ఓకే, నెక్స్ట్ ఓకే A+B*B. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి A+B*C. ఓకే, ఇది పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేస్తే ఫస్ట్ చూడండి A+B*C అంటే ఫస్ట్ బీసీకి A+BC* అని వస్తుంది. ఇదంతా ఒక పార్ట్. ఓకే, బీసీ అనేది ఒక పార్ట్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన వాటిలో ఎడిషన్ మల్టిప్లికేషన్ చేయాలా. మల్టిప్లికేషన్కి హై ప్రెసిడెన్సీ కాబట్టి, ఓకే, ప్రయారిటీ ఎక్కువ కాబట్టి మనకి మల్టిప్లికేషన్ పెర్ఫామ్ చేయాలి. కాబట్టి బీసీకి పెర్ఫామ్ చేస్తే బీసీ ఆపరేటర్ వచ్చింది. ఓకే, పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ A+ ఇది అంత బీసీ ఆపరేటర్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది కదా, అదంతా టూ ఆపరెంట్స్ అనుకుందాం. మధ్యలో ప్లస్ ఆపరేటర్ ఉంటే మళ్ళీ ఏం రాసుకోవాలి A+BC*+. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనకేమొచ్చింది ఇక్కడ టేబుల్లో చూడండి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. A+B*C చేయగానే ABC*+. ఓకే, ఈ విధంగా మనకు వచ్చింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ప్రిఫిక్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇవన్నీ కూడా మనం ఎలా సాల్వ్ చేయాలనేది అల్గారిథమ్స్ ఉంటాయి, అవి చెప్పుకుందాం. ఇది కూడా చూసేయండి. ప్రిఫిక్స్ మనకి ఉన్న ఎక్స్ప్రెషన్ A+B*C కదా, A+B*C అంటే ఫస్ట్ ప్రయారిటీ B*C కదా. ఇక్కడ ఫస్ట్ ఆపరెంట్ ఏంటి B, సెకండ్ ఆపరెంట్ C. A+ రాసేసి మామూలుగానే మనం ఏం చేయాలి *BC. ఓకే, *BC ఇదంతా ఒక ఆపరెంట్. ఇప్పుడు ఓకే, సాల్వ్ చేయగా వచ్చిన రిజల్ట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు A+ పెర్ఫామ్ చేయాల్సినప్పుడు A అనేది ఒక ఆపరెంట్ అయితే *BC అనేది అనదర్ ఆపరెంట్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ అనేది ముందుకు తేవాలి అంటే ప్రిఫిక్స్ రాసుకోవాలి. ప్లస్ రాసేసాం, ఫస్ట్ ఆపరెంట్ A రాసాం, సెకండ్ ఆపరెంట్ ఏంటి *BC. ఓకే, ఈ విధంగా ఈ నోటేషన్ వచ్చింది. ఓకే, అంటే 2 ఆపరెంట్స్కి మనం ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నామో ఆ ఆపరేటర్ని ప్రిఫిక్స్ రాసి
ఆపరెంట్స్ తర్వాత రాస్తాం. ఇక్కడ అలాగే చేసాం B*C దగ్గర. ఓకే, నెక్స్ట్ B*C అనేది ఒక ఆపరెంట్ కింద అనుకోవాలి. ఇంకా మనం సాల్వ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్లస్ సాల్వ్ చేస్తున్నాం. ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక ఆపరెంట్, రైట్ సైడ్ ఉన్నది ఒక ఆపరెంట్ అనుకోవాలి. ఇప్పుడు అనుకుంటే కనుక మనకేంటి ప్లస్ ముందు రాసేసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్, రైట్ సైడ్ ఉన్న *BC ఆపరెంట్ మనం రెండు కలిపి రాసేసుకోవాలి అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, సాల్వ్ చేద్దాం. ఇక్కడ పేరెంథసిస్ తోటి చక్కగా డివైడ్ చేసి ఉంది *B. ఓకే, ప్లస్ C/D ఇలా ఉంది. ఓకే, ఫస్ట్ యాస్ట్రికా ప్లస్సా డివిజనా అంటే మనం మల్టిప్లికేషన్, డివిజన్ ఈ రెండు సాల్వ్ చేయాలి. ఓకే, ఈ రెండు సాల్వ్ చేసిన తర్వాతే ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి. కాబట్టి మనం ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఓకే, ఏంటి పోస్ట్ ఫిక్స్లోకి అంటే AB * ఇదంతా ఒక బ్రాకెట్లో పెరెంథసిస్లో ఉంది కదా, ప్లస్ CD ఇది కూడా ఒక స్లాష్. ఓకే, CD/ డబుల్ పెరెంథసిస్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక ఆపరెంట్, ఇది ఒక ఆపరెంట్, రెండు సాల్వ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి. అంటే ఎడిషన్ని పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఆపరెంట్ రాసేయండి AB *. ఓకే, నెక్స్ట్ ఆపరెంట్ CD/. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి ప్లస్. అవుట్పుట్ చూడండి, ఇక్కడ AB * CD/+. ఓకే, అవుట్ సైడ్ ఉన్న పెరెంథసిస్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే మనకి టేబుల్ ఫస్ట్ ఏదైతే అబ్జర్వ్ చేశారో మీరు ప్రెసిడెన్స్ టేబుల్, దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ పెర్ఫామ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉందో మనకి ఆ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, సేమ్ అదే మనం ప్రిఫిక్స్లోకి కన్వర్ట్ చేస్తే సేమ్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ రాసుకుందాం. A*B ప్లస్ C/D. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మనకి మల్టిప్లికేషన్కి, డివిజన్కి, కాబట్టి రెండు సాల్వ్ చేయండి, తర్వాత ఎడిషన్ పెర్ఫామ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రిఫిక్స్ మనం రాసుకోవాలి. ఆపరేటర్ A*B అంటే *AB. ఓకే, పెరెంథసిస్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ /CD. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేస్తాం కదా, *ని డివిజన్ని, మల్టిప్లికేషన్ని డివిజన్ని, నెక్స్ట్ ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇదంతా ఫస్ట్ నేను అండర్లైన్ చేశాను, అదంతా ఒక ఆపరెంట్ ప్లస్ ఎనదర్ ఆపరెంట్ రైట్ సైడ్ ఉంది. ఓకే, మనం ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఒక ఆపరెంట్ అనుకోవాలి, రైట్ సైడ్ ఉన్నదంతా ఒక ఆపరెంట్ అనుకోవాలి. ఇప్పుడు ప్లస్ ముందు రాసేసి మనం ఏం చేయాలి, నెక్స్ట్ *AB /CD ఇలా రాసుకుంటాం. ఓకే, ఇది మనకి ఇది వచ్చింది, ప్లస్ *AB /CD. ఓకే, జస్ట్ ఆపరేటర్ని ముందు రాసి ఆపరెంట్స్ని తర్వాత వరుసగా 2 ఆపరెంట్స్ని రాసేసాం. ఓకే, జస్ట్
ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎనదర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎనదర్ ఎక్స్ప్రెషన్ చూడండి, ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్లోకి మళ్ళీ కన్వర్ట్ చేసాం కదా. ఇక్కడ ఏంటి, పెరంథసిస్ రాసుకున్నాం, ఏ యాస్ట్రిక్ బి ప్లస్ సి, పెరంథసిస్ క్లోజ్ చేసాం, అంటే ఇది ఇక్కడ క్లోజ్ అయింది ఎక్స్ప్రెషన్, బై డి. ఓకే, ఇదంతా మళ్ళీ 2 ఆపరెంట్స్ కింద ఉన్నాయి. ఫస్ట్ ఇందులో చూడండి, ఏ యాస్ట్రిక్ పెర్ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఏ యాస్ట్రిక్ బి ఫస్ట్ ఇది పెర్ఫామ్ చేయాలి. ఓకే, ఎలా చేసినా పర్వాలేదు, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పెరంథసిస్ పెట్టండి, ఏ యాస్ట్రిక్ బి, బి ప్లేస్లో బి ప్లస్ సి ఉంది కదా, అదే ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ యాస్ట్రిక్ ఏ పెరంథసిస్లో బి ప్లస్ సి. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ బై, ఇక్కడ పెరంథసిస్ చూడండి, ఫస్ట్ పెరంథసిస్ ఇదంతా ఒక పెరంథసిస్లో ఉంది కాబట్టి మనం ఇది సరిపోయింది, ఇంకొక పెరంథసిస్ వస్తుంది. ఓకే, ఇక్కడికి ఇది ఒకటైంది, బై డి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ స్లాష్ అంటే డివిజన్ చేయాలి, ఈసారి డివిజన్ పెర్ఫామ్ చేయాలి కాబట్టి మనం స్లాష్ని ముందుకు తీసుకొచ్చేద్దాం. స్లాష్ ఇదంతా ఏ కదా, బి ప్లస్ సి డి. ఓకే, ఇప్పుడు హై ప్రయారిటీ ఆపరేటర్స్ పెర్ఫామ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఇది పెర్ఫామ్ చేయండి, స్లాష్ యాస్ట్రిక్ ఏ పెరంథసిస్లో బి ప్లస్ సి అంటే ప్లస్ బీసీ, డబుల్ పెరంథసిస్ క్లోజ్ డి పెరంథసిస్ క్లోజ్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్లాష్ పెరంథసిస్ యాస్ట్రిక్ ఏ పెరంథసిస్ ప్లస్ బీసీ డబుల్ పెరంథసిస్ డి. ఓకే, పెరంథసిస్ క్లోజ్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ హై ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ని రైట్ సైడ్ ఆపరెంట్ని 2 కింద మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఆపరేటర్కి ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉంటే ఫస్ట్ ఆపరెంట్, నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్నది సెకండ్ ఆపరెంట్ కింద తీసుకొని, ప్రిఫిక్స్ అయితే ముందు ఆపరేటర్ రాసుకొని సాల్వ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, లాస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, యాస్ట్రిక్ ఏ పెరంథసిస్ ఏ యాస్ట్రిక్ పెరంథసిస్ బి ప్లస్ సి పెరంథసిస్ సి బై డి పెరంథసిస్లో క్లోజింగ్. అంటే ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసుకుందాం, ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్, మళ్ళీ ఇదంతా ఎనదర్ ఎక్స్ప్రెషన్, రిమైనింగ్ అంతా ఎనదర్ ఎక్స్ప్రెషన్. మనం ఫస్ట్ డివిజన్ పెర్ఫామ్ చేయొచ్చు, అలాగే మల్టిప్లికేషన్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు, ఏదైనా పెర్ఫామ్ చేయొచ్చు. ఎడిషన్ లాస్ట్లో చేయాలి కాబట్టి మనం ఏం చేద్దాం, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. ప్రిఫిక్స్ చేయాలి కాబట్టి పెరంథసిస్ ఏ అనేది ఫస్ట్ ఆపరెంట్ అయితే నెక్స్ట్ చూడండి, బి నుంచి ఈ ఫస్ట్ లాస్ట్ ఇక్కడ నేను అండర్లైన్ చేసినంత వరకు ఎనదర్ ఆపరెంట్ అనుకుందాం. ఓకే, ప్లస్ యాస్ట్రిక్ రాసేసి ఫస్ట్ ఏ ఫస్ట్ ఆపరెంట్ రాసాం, నెక్స్ట్ ఇదంతా ఎనదర్ ఆపరెంట్ కదా, నెక్స్ట్ అండర్లైన్ అదంతా పెరంథసిస్లోనే రాసేయండి, బి ప్లస్ సి బై డి, నెక్స్ట్ క్లోజింగ్ పెరంథసిస్. ఓకే,
మల్టిప్లికేషన్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, డివిజన్ చేయాలి. ఓకే, డివిజన్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ డివిజన్ అంటే యాస్ట్రిక్ ఏ బి ప్లస్ పెరంతీస్లోనే సి డివైడ్ బి అంటే స్లాష్ బి అండ్ డి అంటే మనకి స్లాష్ సిడి. ఇదంతా ఒక పెరంతీస్లో బ్రాకెట్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లోజింగ్ పెరంతీస్. నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం మళ్ళీ యాస్ట్రిక్ ఏ బి ప్లస్ స్లాష్ డి అనేది అనదర్ ఆపరేటర్, కాబట్టి ప్లస్ బి అనేది ఫస్ట్ ఆపరెండ్, నెక్స్ట్ స్లాష్ సిడి, స్లాష్ సిడి అనేది అనదర్ ఆపరెండ్. ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 పెట్టుకోవాలి. ఓకే, ఈ రెండిట్లకి ఒకటి, నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఒకటి, ఫైనల్గా ఒకటి. ఓకే, ఇదంతా ఒక బ్రాకెట్లో, స్లాష్ సిడి అనేది ఒక పెరంతీస్లో. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నుంచి ఇదంతా ఒక పెరంతీస్, నెక్స్ట్ ఫైనల్గా ఇదంతా అనదర్ పెరంతీస్. చూడండి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ప్రిఫిక్స్ నోటేషన్ లాస్ట్ చూడండి, పెరంతీస్లో స్లాష్ పెరంతీస్లో యాస్ట్రిక్ ఏ పెరంతీస్ ప్లస్ బి పెరంతీస్ లెఫ్ట్ పెరంతీస్ స్లాష్ సిడి క్లోజింగ్ 3 పెరంతీస్లు వచ్చాయి. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్ని ప్రిఫిక్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, జస్ట్ మీరు కూడా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, రన్నింగ్ నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇలాగ పైన క్వశ్చన్ కింద ఇన్ఫిక్స్ నోటేషన్ వేసుకొని దాన్ని ప్రిఫిక్స్లోకి కన్వర్ట్ చేయండి, అలాగే పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, కన్వర్టింగ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ టు ఇన్ఫిక్స్ నోటేషన్. మనం ఇప్పటివరకు ఏం చూసాం, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ చూసాం, ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ చూసాం. ఇప్పుడు అల్గారిథం ఏం చూస్తున్నాం, పోస్ట్ ఫిక్స్ టు ఇన్ఫిక్స్ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ అల్గారిథం ఫస్ట్ చూసిన తర్వాత ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అల్గారిథం చూడండి, కన్వర్టింగ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ టు ఇన్ఫిక్స్ నోటేషన్. అల్గారిథం కన్సిడర్ ద ఎక్స్ప్రెషన్ పి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని పి అనుకుంటాం, రిటర్న్ ఇన్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్. దెన్ టు కన్వర్ట్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ టు ఇన్ఫిక్స్ నోటేషన్ ద స్టెప్స్ యాజ్ ఫాలోస్. ఓకే, మనం కన్వర్ట్ చేయాలనుకుంటే పోస్ట్ ఫిక్స్ నుంచి ఇన్ఫిక్స్లోకి నోటేషన్లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ స్టెప్స్? ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 చూడండి, యాడ్ ఏ రైట్ పెరంతీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పి. మనం లాస్ట్లో రైట్ పెరంతీస్ యాడ్ చేయాలి ఎండ్ ఆఫ్ పి. పి ఇంకా ఎండ్ అయిపోయింది అనుకుంటే రైట్ పెరంతీస్ తోటి క్లోజ్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, స్టెప్ 2 ఏంటి, స్కాన్ పి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మనం ఒక్కొక్క క్యారెక్టర్ని స్కాన్ చేసుకోవాలి 1 by 1. ఓకే, స్కాన్ చేసుకొని అండ్ రిపీట్ స్టెప్ 3 and 4 ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ పి అంటిల్ రైట్ పెరంతీస్ ఈజ్ ఫౌండ్. ఓకే, లెఫ్ట్ టు రైట్ 1 by 1 క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఎలిమెంట్ అన్న క్యారెక్టర్ నోట్, ఫస్ట్ ఎలిమెంట్ మన ప్రతి ఎలిమెంట్కి కూడా 3-4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకే, రిపీట్ చేసుకోవాలి. స్కాన్ చేసిన ప్రతి ఎలిమెంట్ దగ్గర 3-4 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, అంటిల్ రైట్ పెరంతీస్ ఫౌండ్ అయ్యేంత వరకు. అంటే రైట్ పెరంతీస్ ఫౌండ్ అయింది అంటే మనకి ఎక్స్ప్రెషన్ క్లోజ్ అయిపోయినట్టే. ఓకే, స్టెప్ 3 చూడండి, ఏ పాయింట్ ఏంటి, ఇఫ్ an operand is found place it at the top of the stack.
మన స్టాక్ ఐడియా ఉంది కదా, మనం ఏదైతే ప్లేస్ చేసామో అదే టాప్ అవుతుంది. ఓకే, ఆపరెంట్ ఫౌండ్ అయితే స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, టాప్ పొజిషన్లో. బి చూడండి, స్టెప్ 3లోనే బి పాయింట్ చూడండి. ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ దెన్ ఆపరేటర్ ఫౌండ్ అయితే మనం ఏం చేయాలో స్టెప్స్ మళ్ళీ 3 స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటి? రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్. మనం టూ ఎలిమెంట్స్ టాప్ స్టాక్లో ఇన్సర్ట్ చేసిన టాప్ 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్. మనం ఫస్ట్ రిమూవ్ చేసేది ఏ అయితే నెక్స్ట్ రిమూవ్ చేసింది నెక్స్ట్ టాప్ ఎలిమెంటే కదా. ఏ అనేది టాప్ ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్ చేసాం. బి అనేది నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ అయితే నెక్స్ట్ రిమూవ్ చేసింది బి అనుకుందాం. ఓకే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బి అని ఏ అని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేటర్ ప్లస్ అని ఫౌండ్ అయింది. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్ చూడండి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్లో ఉన్న టాప్ 2 ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ని టాప్ 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏ, టాప్ పొజిషన్లో ఫస్ట్ ఏముంది ఏ, నెక్స్ట్ ఏముంది బి, రిమూవ్ చేస్తాను. ఇప్పుడు స్టాక్ ఎంటీగా ఉంది. ఓకే, నేను స్టాక్ డయాగ్రామ్ కూడా సైడ్ని డ్రా చేశాను, ఎంటీ స్టాక్. ఓకే, ఇప్పుడు పాయింట్ చూడండి, వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్. ఏ అనేది టాప్ ఎలిమెంట్, బి అనేది నెక్స్ట్ టాప్ ఎలిమెంట్, అంతే కదా. ఇవాల్యూట్, ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, ఇవాల్యూట్ బి ఆపరేటర్ ఏ. అంటే మనం ఎడిషన్ చేసేటప్పుడు సెకండ్ ఏదైతే వచ్చిందో అది ఫస్ట్ రాసుకొని ప్లస్ ఏ ఇలా సాల్వ్ చేయాలంట. ఓకే, ఇలా ఎక్స్ప్రెషన్ని రాసుకొని ప్లేస్ ద రిజల్ట్. ఇప్పుడు వచ్చిన బి ప్లస్ ఏ అనేది బ్యాక్ ఆన్ స్టాక్లోకి పంపించాలి. అంటే మన స్టాక్లో ఇప్పుడు ఎలా రాసుకుంటాం? ఓకే, స్టాక్లోకి ఇన్పుట్ చేయాలి. ఇక్కడ బి ప్లస్ ఏ అంటే ఇవి రిమూవ్ అయిపోయినాయి కదా, నేను డయాగ్రామ్లో టాప్ పొజిషన్లో చూడండి రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు బి ప్లస్ ఏ అనేది అందులోకి పంపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్. ఇదే టాప్ ఎలిమెంట్ కదా బి ప్లస్ ఏ అనేది. పైన డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, మనకి 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేస్తే ఎంటీగా అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ పెర్ఫామ్ చేసాం. ఓకే, బి ప్లస్ ఏ రాసుకున్నాం. బి ప్లస్ ఏని మళ్ళీ స్టాక్లోకి ఇన్పుట్ చేయాలంటున్నాం. ఓకే, చేస్తే అదే టాప్ ఎలిమెంట్ అవుతుంది కదా. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్, మనం టాప్ని చేయమంటున్నాం. ఓకే, ఆ వాల్యూని. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మొత్తం ఎక్స్ప్రెషన్స్లో ఎన్ని ఉన్నాయో క్యారెక్టర్స్ అన్నిటిని స్కాన్ చేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా సాల్వ్ చేసుకుంటూ స్టాక్లోకి ఇన్పుట్ చేసుకోవాలి. ఫైనల్గా అల్గారిథం స్టాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ అల్గారిథం అర్థమైంది కదమ్మా. ఫస్ట్ మన ఎండింగ్ ఏం రాసుకోవాలి? ఫస్ట్ స్టెప్ నెంబర్ 1లో రైట్ పెరంథసిస్ రాసుకోవాలి. ఇంకా ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోతే రైట్ పెరంథసిస్ ఇస్తే అక్కడితోటి క్లోజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ స్కాన్ పి ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి స్కాన్ చేసుకోవాలి. 3-4 మనకి ప్రతి ఎలిమెంట్కి కూడా 3-4 స్టెప్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే ఎప్పటి వరకు? రైట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు ఈ విధంగా ప్రాసెస్ జరగాలి. స్టెప్ నెంబర్ 3లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆపరెంట్ ఫౌండ్ అయితే మనకి ఆపరెంట్ వస్తే కనుక స్కాన్ చేసినప్పుడు అది స్టాక్లోకి ఇన్పుట్ చేయాలి. ఒకవేళ ఆపరేటర్ ఫౌండ్ అయితే స్టాక్లో ఉన్న టాప్ 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. తర్వాత ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏ అయితే సెకండ్ ఆపరెండ్ బి అవుతుంది. ఫస్ట్ ఆపరెండ్ ఏ, సెకండ్ ఆపరెండ్ రిమూవ్ చేసింది బి అవుతుంది. కానీ మన క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? బి ఆపరేటర్ ఏ అని ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆ ఎక్స్ప్రెషన్ని స్టాక్లోకి టాప్ పొజిషన్లోకి పంపించాలి. ఈ విధంగా మనకి ఎక్స్ప్రెషన్ స్కాన్ చేస్తుంది కదా, పి అనేది కంప్లీట్ అయ్యేంతవరకు ఇదే ప్రాసెస్ జరగాలి. ఓకే,
ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సైన్ ఎగ్జాంపుల్ ఉంది కదా కాలమ్ 2లో. ఎగ్జాంపుల్ ఏంటి, లెట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్. అంటే ఇదంతా ఎలా ఉంది, పోస్ట్ ఫిక్స్ నోటేషన్లో ఉంది. దాన్ని ఇన్ఫిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. ఓకే, పైన రాసిన ఏబి ప్లస్ సిడి మైనస్ యాస్ట్రిక్. ఇక్కడ నేను స్టాక్ని డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఓకే, డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు మనకేమొస్తుంది, ఏ వస్తుంది. కాబట్టి పి కాలంలో ఏ స్కాన్ చేసినట్టు రాసాం. ఏ అనేది ఏంటి, మనకి ఆపరెండ్, కాబట్టి స్టాక్లోకి పంపించాం. అంటే ఇక్కడ డయాగ్రామ్లో కూడా నేను స్టాక్లోకి పంపిస్తున్నట్టు డయాగ్రామ్లో చూపిస్తున్నా. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేయండి. పీలో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, బి ఇక్కడ రాసుకున్నాం. ఓకే, పీలో టేబుల్లో అబ్జర్వ్ చేయండి. స్కాన్ చేస్తున్నట్టు పీని మనం సెకండ్ ఎలిమెంట్ బి స్కాన్ చేసాం. అది మళ్ళీ ఆపరెంట్ కాబట్టి స్టాక్లోకి పంపించాం. ఇక్కడ స్టాక్ దగ్గర ఏ కామా బి అని రాసాం కదా. ఇదే డయాగ్రామ్లో అయితే ఏ ఇక్కడ ఇలా వస్తుంది. డయాగ్రామ్లో కూడా అబ్జర్వ్ చేయండి. స్టాక్ పైనే కదా, ఒకదాని మీద ఒకటి ఇన్పుట్ చేసుకుంటుంది కదా, కాబట్టి ఏకి పైన బి ఇన్సెట్ అయింది. ఇది బి అనేది టాప్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ప్లస్ వచ్చింది. ఇక్కడ పైన ఎక్స్ప్రెషన్లో ప్లస్ అనేది వచ్చింది. అంటే ప్లస్ని స్కాన్ చేసుకుంది ఈసారి పి అనేది స్కాన్ చేసింది ఏంటి, ప్లస్ ఆపరేటర్ కాబట్టి స్టాక్లో ఉన్న టాప్ 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఏం రిమూవ్ అవుతుంది, ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, బి అనేది రిమూవ్ అవుతుంది. బి రిమూవ్ అవుతుంది కాబట్టి బి అనేది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి, ఏ. ఓకే, ఏ అనేది కూడా రిమూవ్ అవుతుంది. ఏ కూడా బయటకు వచ్చేసింది కాబట్టి ఇలా రిమూవ్ అయిపోయింది. మొత్తం స్టాక్ ఎంటీ, స్టాక్లో ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్, టాప్ 2 ఎలిమెంట్స్ తీసేసుకున్నాం. ఇప్పుడు ప్లస్ ఆపరేటర్ కదా మనం, కాబట్టి ఫస్ట్ రిమూవ్ అయింది ఏ అయితే సెకండ్ రిమూవ్ అయింది బి అవుతుంది. నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ కదా, నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ మనం ఎలా రాసుకోవాలి, నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ప్లస్ ఆపరేటర్ ఫస్ట్ టాప్ ఎలిమెంట్, అంతే కదా. ఇక్కడ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్, బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ అయితే ఇవాల్యూట్ ఏం రాసాం, బి ప్లస్ ఏ అని రాసాం. బి ఆపరేటర్ ఏ అంటే బి ప్లేస్లో ఇప్పుడు ఏ ఉంది. అబ్జర్వ్ చేయండి అందరూ. ఏ సెకండ్ ఏదైతే ఎలిమెంట్ రిమూవ్ చేసామో నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ని ఫస్ట్ రాసుకోవాలి, లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. ఆపరేటర్ రాసి నెక్స్ట్ ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ రాసుకోవాలి. ఇక్కడ అల్గారిథంలో సెకండ్ పాయింట్ ప్రకారం రాసుకున్నాం, బి ఆపరేటర్ ఏ. ఓకే, కాబట్టి వచ్చినవి మనకి ఏ బి ఏ అని వచ్చింది కదా, కానీ ఏ ప్లస్ సెకండ్ టాప్ ఎలిమెంట్ బి, టాప్ ఎలిమెంట్ ఏంటి, సెకండ్ టాప్ ఎలిమెంట్ ఏ ప్లస్ ఫస్ట్ టాప్ ఎలిమెంట్ బి. ఇలా ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. రాసుకొని ఏం చేయాలి, థర్డ్ పాయింట్ స్టాక్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. మళ్ళీ రిజల్ట్ని స్టాక్లోకి ప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి అని స్టాక్లోకి పంపించాలి. ఇదే టాప్ అవుతుంది. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఇదే టాప్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇదే టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలిమెంట్ని స్కాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, సి ఉంది. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, సి ఉంది. సిని స్కాన్ చేసుకొని వెంటనే మనం ఏం చేసాం, స్టాక్లోకి పంపించేసాం. కామా సి అని రాసాం కదా స్టాక్లో, కామా సి. కాబట్టి ఇక్కడ స్టాక్లో కూడా డయాగ్రామ్లో కూడా సి అనేది ఇన్సర్ట్ అయినట్టు చూపిస్తున్నా. ఇప్పుడు సి అనేది టాప్ ఎలిమెంట్ అవుతుంది కదా, సి అనేది టాప్ ఎలిమెంట్ అవుతుంది. ఆపరేటర్ ఫౌండ్ అయితే మనకి రిమూవ్ చేసుకొని ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసుకోవాలి. ఇది ఆపరెంట్ ఫౌండ్ అయితే
మనం స్టాక్లో ప్లేస్ చేయాలి. అంటే స్టెప్ 3లో ఏ ఒకటే పెర్ఫామ్ అయింది, బి అనేది ఎప్పుడు పెర్ఫామ్ అవుతుంది, ఆపరేటర్ ఫౌండ్ అయినప్పుడు మాత్రమే బి దగ్గరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టెప్ 4లో డైరెక్ట్గా అదే టాప్ చేయమన్నాం కదా, ఏదైతే మన స్టాక్లో ఉన్న టాప్ పొజిషన్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసామో అదే టాప్ కింద సెట్ చేయమన్నాం. కాబట్టి ఇప్పుడు సి అనేది టాప్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏమొస్తుంది, డి వస్తుంది, డి. ఓకే, పి కాలంలో డి రాసుకున్నాం. తర్వాత స్టాక్లో కామా డి అని రాసాం, అబ్జర్వ్ చేయండి. ఓకే, స్టాక్లోకి పంపించేసాం డీని. ఇక్కడ డయాగ్రామ్లో కూడా డీని స్టాక్లోకి పంపించేసాం. కాబట్టి డి అనేది ఏమవుతుంది, 4th పాయింట్ ప్రకారం టాప్ చేసుకోవాలి, టాప్ అని రాసుకోవాలి. డి అనేది టాప్. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు మైనస్ వచ్చింది. ఓకే, మైనస్ని పీలో రాసుకున్నాం. మైనస్ వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ స్టెప్ 3లో అబ్జర్వ్ చేయండి, ఆపరెండ్ ఏ అనేది ఆపరెండ్ ఫౌండ్ అయితే స్టాక్లో పంపించాలి, బి అనేది ఆపరేటర్ ఫౌండ్ అయితే ఫస్ట్ ఏం చేయాలి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ అయితే బి ఆపరేటర్ ఏ అని రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి, డి రిమూవ్ అవుతుంది, టాప్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ టాప్ ఏమవుతుంది, అప్పుడు సి అవుతుంది. ఓకే, సి కూడా రిమూవ్ చేసేస్తే ఈసారి సి కూడా నెక్స్ట్ టాప్ని కూడా రిమూవ్ చేసేసాం. ఇప్పుడు టాప్ ఏమవుతుంది, టాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఏ ప్లస్ బి దగ్గర ఉంటుంది. ఇది ఏ ప్లస్ బి అనేది టాప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా రాయాలి, బి ఆపరేటర్ ఏ అంటే సి మైనస్ ఆపరేటర్ అంటే మైనస్ కదా వచ్చింది, డి, సి మైనస్ డి రాసి అది స్టాక్లోకి పంపించాలి, ఇన్పుట్ చేయాలి. ఇక్కడ చూడండి పంపించేసాం కదా, ఇక్కడ స్టాక్ అనే టేబుల్లో కూడా ఏ ప్లస్ బి కామా పెట్టి సి మైనస్ డి ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేశాక ఎక్స్ప్రెషన్ నొటేషన్లో రాసుకొని మళ్ళీ స్టాక్లోకి పంపించేసాం. ఇక్కడ నేను డయాగ్రమెటికల్గా కూడా స్టాక్లోకి పంపించినట్టు చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది టాప్ పంపించి ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఆ ఎలిమెంట్ కింద పంపించాం, ఒక సింగిల్ ఎలిమెంట్ కింద, కాబట్టి అది టాప్ అని చేసుకోవాలి, టాప్ ఆఫ్ ద స్టాక్ చేయాలి. ఓకే, అది టాప్ అని రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ఏమొచ్చింది, లాస్ట్ ఇంకా యాస్ట్రిక్ ఆపరేటరే వచ్చింది. కాబట్టి మళ్ళీ స్టెప్ 3లో బి ఏ అనేది చూసుకుంటుంది, ఇఫ్ an ఆపరెంట్ తీసుకోండి, ఆపరెంట్ కాదు కదా, కాబట్టి ఇంక ఏని వదిలేసి బి పాయింట్ దగ్గరకు వస్తుంది, ఆపరేటర్ ఫౌండ్ దెన్ రిమూవ్ టాప్ 2 ఎలిమెంట్స్, మళ్ళీ టాప్ 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయమంటున్నాం. అంటే ఈసారి ఏ ఎలిమెంట్స్ రిమూవ్ అవుతాయి, ఫస్ట్ ఎలిమెంట్ సి మైనస్ టీ అవుతుంది, నెక్స్ట్ ఏ ప్లస్ బి అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ సి మైనస్ టీ అనేది ఫస్ట్ టాప్ ఎలిమెంట్ అయితే సెకండ్ టాప్ ఎలిమెంట్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ టాప్ ఎలిమెంట్ ఆపరేటర్ ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రాయాలి కదా, యాస్ట్రిక్ ఆపరేటర్, కాబట్టి ఏ ప్లస్ బి ఆపరేటర్ సి మైనస్ డి. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, పారెంథసిస్ రాయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు వచ్చిన దాన్ని స్టాక్లోకి పంపించేసాం. చూడండి, స్టాక్లో రిజల్ట్ ప్లేస్ చేసాం. అలాగే ఇక్కడ రిమూవ్ చేసేసాం కదా, మొత్తం రిమూవ్ చేసేసాం కాబట్టి ఎంటీగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ స్టాక్లో మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా రాయాలి, యాస్టిక్ సి మైనస్ డి. ఓకే, ఈ విధంగా స్టాక్లోకి పంపించాం, టాప్ పొజిషన్లో టాప్ ఆఫ్ ద స్టాక్ అని చేసాం. సాల్వ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ స్కాన్ చేయడానికి చూస్తే ఇంకేమీ లేదు కదా మనం సాల్వ్ చేయడానికి, కాబట్టి రైట్ పారెంథసిస్ ఇన్పుట్ చేస్తాం, మనం యాడ్ చేసాం పీకి. రైట్ పారెంథసిస్ యాడ్ చేస్తే ఎండ్ అయిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్, కాబట్టి అక్కడతోటి మనకి ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయడం క్లోజ్ అవుతుంది. ఇన్ఫిక్స్ నొటేషన్లోకి వచ్చేసినట్టే, ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటి, ఇన్ఫిక్స్ నొటేషన్లోకి వచ్చేసినట్టే. అబ్జర్వ్ చేయండి.
ఏ ప్లస్ బి యాస్టిక్ సి మైనస్ టీ. ఓకే, ఇక్కడ ఈ విధంగా సాల్వ్ చేసుకున్నాం. మీరు రన్నింగ్ నోట్స్లో నీట్గా సాల్వ్ చేస్తే స్టెప్స్ అన్నీ రాయండి. ఓకే, నేను స్టాక్లో ఇన్పుట్ చేసినట్టు అలా మీకు తెలియడం కోసం అలా కూడా రాసి చూపించాను. ఓకే, ఇప్పుడు మీకు టేబుల్లో అయినా మీరు ఇన్సర్ట్ చేసింది లాస్ట్లో యాడ్ అవుతుంది కదా, అబ్జర్వ్ చేయండి. లాస్ట్లో ఎలిమెంట్స్ ఫస్ట్ లాస్ట్ నుంచే మనం రిమూవ్ చేయాలన్నా లాస్ట్ నుంచే రిమూవ్ చేయాలి. ఓకేనా, స్టాక్ యూస్ చేసాం కాబట్టి. ఇది పోస్ట్ ఫిక్స్ నోటేషన్ టు ఇన్ఫిక్స్ నోటేషన్.